Hi everyone, I am with you. I am Shiva. So another person is there, Mohan. So now shall we start the podcast? Yes. So I have many questions. So I'll ask Mohan to clarify the complete overview of the what is profession and what is the passion. Okay. He'll explain everything. So about the passion and also the profession. So I'll ask you a few more questions regarding the whatever the main focus of the agenda. Okay, so let's begin our podcast. So let's meet Mohan. Hi Mohan. Hi Shiva. Thanks for inviting to this podcast. So we have to know about what is the profession and what is the passion. So let me know about from your perspective. ఓకే, సో ఫస్ట్గా మనం ప్రొఫెషన్ మరియు ప్యాషన్ గురించి తెలుసుకుందాం. ప్రొఫెషన్, మనం ఏ పని అయితే చేస్తున్నామో అది ఏ విధంగా అయినా కూడా మన పెద్దవాళ్ళ నుంచైనా వచ్చి ఉండొచ్చు. తర్వాత ఒక సర్టెన్ ఏజ్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఎంచుకున్నటువంటి రంగాల్లో ఎవరైతే వెళ్ళారో దాని ద్వారా ఆర్థికంగా ఇన్కమ్ అనేది పొందగలుగుతున్నారో దాన్ని ప్రొఫెషన్ అంటారు. ఎగ్జాంపుల్ కొన్ని రకాలైన ప్రొఫెషన్లు చూద్దాం. ఒకటి ప్రొఫెషన్ గేమింగ్ అనుకోండి. సో గేమ్స్ అథ్లెట్స్, ఓకే, గేమ్స్ ఆడే వాళ్ళు ఏమంటారు, అథ్లెట్స్ అంటారు. ఈ అథ్లెట్స్ ఎలాగైతే గేమ్స్ ఆడతారో వాళ్ళకి అది ఒక ప్రొఫెషన్గా ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేయాలి అనేది సైడ్, ఇష్టం ఉంటే కంప్లీట్ చేయగలుగుతారు, లేదు అంటే దాని పక్కనైనా కూడా పెట్టగలుగుతారు. సో వాళ్ళకి ఒక ప్రొఫెషన్ ద్వారా వాళ్ళు ఇన్కమ్ సంపాదించగలుగుతున్నారు. సో ఇన్కమ్ అనేది మనం కనీస అవసరాలకు మనకు ఉపయోగపడేది అనమాట. ఓకే, కనీస అవసరాలకు మనకు ఇన్కమ్ అనేది యూజ్ అవుతుంది. సో అదేవిధంగా ఈ ప్యాషన్ అంటే ఏంటి? ప్యాషన్ విషయానికి వస్తే ప్యాషన్ అనేది మెయిన్గా, ఓకే, ఈ ప్యాషన్ ద్వారా ఒక కోరిక అనమాట, చేయాలన్నటువంటిది ఒక కోరిక. సో ఇష్టం. సో ఆ ఇష్టం ఎలా చెప్పచ్చు అంటే, ఒక వ్యక్తి తనకి ఒక ప్యాషనేట్గా ఒక గేమ్ ఆడుతున్నాడు, ఒక ప్యాషనేట్గా ఒక ఇష్టంగా, తన ప్రొఫెషన్ ఏదైనా అయి ఉండొచ్చు. ప్రొఫెషన్ అంటే ఇట్స్ అ టైమ్, హౌ మచ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ ఫర్ ది సమ్ టు కంప్లీట్ ద ఆర్ అకంప్లిష్ ద పర్టికులర్ టాస్క్. ఇక్కడ మనకు వస్తే ప్యాషన్లో తనకు ఇన్కమ్ అనేది గురించి ఆలోచించకుండా తనకు ఇష్టమైనటువంటి పనిని ఎక్కువ సమయాన్ని కేటాయించడం, దాన్ని ప్యాషన్ అంటారనమాట. దీనికి ఎగ్జాంపుల్ మనం చూస్తే అగ్రికల్చర్ కానివ్వండి, డాక్టర్ కానివ్వండి, తర్వాత మిలిటరీ పీపుల్, సో సోల్జర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మనకు ప్యాషనేట్గా వాళ్ళు తన వర్క్ని ఎంచుకొని తనకి మనీ ఒకసారి వస్తాయి, ఒకసారి రావు అనమాట. ఇప్పుడు కొన్ని చోట్ల క్యాంప్స్, బేస్ క్యాంప్స్ పెడతారు. మనీ అనేది ఇన్కమ్ కోసం మాత్రమే అని కాదనమాట. అగ్రికల్చర్ ఉంది, అగ్రికల్చర్లో ఇన్కమ్ అనేది సర్టెన్ టైంలో రావచ్చు, సర్టెన్ టైంలో రాకపోవచ్చు. ఓకే, సో ఆ విధంగా ఏదైతే మనమైతే చేస్తున్నాము పనిని ఇష్టపడి చేసినట్లయితే మనం ఎక్కువ సమయాన్ని కేటాయించగలుగుతాం. దాన్ని ఏమంటారు అంటే ప్యాషన్ అంటారు. అర్థమైందా? ఎస్, వి నో ద లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ ఫర్ టు లెటింగ్ మీ నో అబౌట్ ద ప్రొఫెషన్ అండ్ ప్యాషన్. వాట్ ఈస్ మీన్ బై goal? So how we are like set the goal and how we can achieve the goal within the limited time. So can you please let me know? So for the audience, I am asking this question: how to set the goal and how to achieve the goal within the boundary of the time. Okay, please let me know about this. Goal setting ఎలా చేయాలి, గోల్ని ఇన్ టైంలో బౌండరీలో ఎలా అచీవ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, గోల్ ఒకటి పెట్టుకుందాం. నేను నెక్స్ట్ ఇయర్కి ఒక విధంగా చెప్పాలి అంటే మంచి జాబ్లో జాయిన్ అవ్వాలి అనుకోండి. మంచి జాబ్లో జాయిన్ అవ్వాలి, ఇన్కమ్ విల్ బీ ఇన్ ద టాప్ లెవెల్ అని నేను అనుకున్నాను అనుకోండి ఎగ్జాంపుల్. సో దానికి మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలి అనేది ఆలోచించాలి, రైట్? సో ఆ విధంగా ఒక ప్రణాళిక అనేది, ఇంత టైం అనేది డ్యూరేషన్ పెట్టుకొని ఒక ప్రణాళిక బద్ధంగా మనం వెళ్ళగలగాలి. ఆ ప్రణాళిక అంటే ఎలా అంటే, మనం ఏదైతే పెట్టుకున్నటువంటి గోల్కి మనం
సరైన రూట్లో వెళ్ళటానికి కావాల్సినటువంటి నైపుణ్యాలు మనలో ఉన్నాయా, స్కిల్స్. లెట్స్ టేక్ సపోజ్ వన్ ఎగ్జాంపుల్. నా దగ్గర ఒక బుక్ ఉంది. ఆ బుక్ని నేను 1 మంత్లో చదవాలి అనుకుంటున్నాను. ఆ 1 మంత్లో చదవటానికి ఎన్ని పేజీల బుక్, ఎన్ని గంటల్లో చదవాలి, ఎంత టైం పడుతుంది పేజీకి అని పెట్టుకొని మనం ఒక బుక్ని అకంప్లిష్ చేసుకోవచ్చు. అలా అని 1 మంత్ పెట్టుకున్నటువంటి గోల్ని మనం ల్యాక్ చేసామనుకోండి, ఓకే, మనం ఇంకొక బుక్ని చదవడానికి టైం ఉండదు. ఇలా అనమాట. సో ఏదైతే మనం గోల్ని పెట్టుకున్నామో దానికి స్పెసిఫిక్ బౌండరీ ఉండాలి. ఆ బౌండరీతో పాటు ప్రత్యేకంగా ఆ గోల్కి సంబంధించి మనం వర్క్ యాక్షన్లోకి దిగాలి. సో ప్రత్యేకంగా ఒక బుక్ చదవాలి అనుకుంటే ఈ బుక్ని డైలీ ఒక 2-3 పేజెస్, 4 పేజెస్, 10 పేజెస్ అనేది కన్సిస్టెన్సీతో చదువుకుంటూ రావాలి. ఈ కన్సిస్టెన్సీతో చదువుకుంటూ వచ్చినప్పుడు మనం అనుకున్నటువంటి గోల్ని అచీవ్ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ఓకే, సపోజ్ 50 పేజెస్ బుక్, రోజుకు ఒక పేజీ చదివారనుకోండి. అది మనం మార్నింగ్ ఒక పేజీ, ఈవినింగ్ ఒక పేజీ చదివామనుకోండి, 1 మంత్లో ఒక బుక్ అయిపోతుంది. రైట్, ఇంకా కొంచెం ముందే అయిపోతుంది, కొంచెం డిలే అయినా కూడా. అలాగా మనం ఏదైతే ఒక 100 పేజెస్ బుక్ ఉంది, ఏం చేయాలి? సో దానికి స్పెసిఫిక్గా మనం డే టు డే ఎంత కన్సిస్టెన్సీ లెవెల్ మెయింటైన్ చేయాలో అలా పెట్టుకోవాలి. సేమ్ ఇలాగే అనమాట. ఈ జాబ్ని కూడా అచీవ్ చేయాలి అంటే సర్టెన్ టైం అనేది ఉండాలి, సర్టెన్ స్కిల్స్ అనేది ఇంత టైంలో నేర్చుకోవాలని ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ అనేది వేయాలి. సో ఇది అనమాట గోల్ సెట్టింగ్, గోల్ బౌండరీ అనేది ఎలా చేయాలి. ఇప్పుడు అన్ని గోల్స్ పెట్టుకొని మనం యాక్షన్లోకి దిగలేదనుకోండి, ఏమవుతుంది? గోల్ అనేది అచీవ్ చేయలేం. గోల్ అచీవ్ చేయలేనప్పుడు మనం అనుకున్నటువంటి రిజల్ట్ అనేది రాకపోయినప్పుడు ఏమవుతుంది? డిసప్పాయింట్ అనేది ఉంటుంది. ఇది అనమాట. లాస్ట్ క్వశ్చన్, ఐ విల్ ఆస్క్ యూ one question for our audience, that is, what is the priority? What is the priority? How can we count the priority? How can we can say, how we measure the priority? So based on the priority, how we can achieve the things in the limited time. Can you please let me know from your perspective? And this is asked by our audience, and it may useful for our audience to implement their self. Next, సో శివ ఒక క్వశ్చన్ అడిగారు. అదేంటంటే ఇప్పుడు ప్రియారిటీస్ గురించి అడిగారు. ప్రియారిటీస్ అంటే ఏంటి? ప్రియారిటీస్ అంటే ప్రత్యేకంగా చెప్పాలి అంటే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ పని ఇంపార్టెంట్ అయిన అనిపించింది అనుకోండి, ఆ పనిని మనం త్వరగా పూర్తి చేయాలి. సపోజ్ మన ఆఫీస్లో ఒక వర్క్ ఉంది, ఒక ప్రత్యేకమైనటువంటి వర్క్ ఉందన్నమాట. ఈ వర్క్ని మనం ఈ రోజే కంప్లీట్ చేయాలి. మనం నెక్స్ట్ ఇంకొక వర్క్ చేసుకోవాలి అనమాట. సో ఆ టైంలో ఒక ఫ్రెండ్ కానీ రిలేటివ్స్ కానీ కాల్ చేస్తారు. ఓకే, కాల్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ వర్క్ అనేది మనం పక్కన పెట్టేసి, ఓకే ప్రత్యేకమైన వ్యక్తి కాల్ చేస్తారు నాకు, సో ఆ కాల్ని మనం మాట్లాడడానికి 10 గంటలుగా మనం కూర్చుంటాం. అప్పుడు ఏమవుతుంది? వర్క్ అనేది డిలే అవుతుంది. డిలే అవటం వల్ల ఎస్కలేషన్ జరుగుతుంది. ఈ రోజు ఉండే వర్క్ ఎస్కలేషన్ జరిగి ఇంకొక రోజుకి వెళ్ళిపోతుంది అనమాట. అలా అని చెప్పచ్చు. లేదు, కాంపిటీషన్ ఉంది మనకు నెక్స్ట్ వీక్ అనుకోండి. ఈ కాంపిటీషన్కి మనం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే లాస్ట్ 1 డే మనం ప్రిపేర్ అవ్వలేము. కాంపిటీషన్కి మనం ముందు నుంచి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దానికి తగిన ఏర్పాట్లు అనేది చేసుకున్నప్పుడు మనం త్వరగా మనం అనుకున్నటువంటి ఒక కాంపిటీషన్లో మనకు కావలసినటువంటి అవుట్లైన్ అనేది ఏర్పాటు చేసుకొని సో ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. ఎగ్జాంపుల్, మనం హెల్త్ అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలనుకుంటున్నాము. హెల్త్ అనేది జాగ్రత్తగా లేదనుకోండి, ఏమవుతుంది? హెల్త్ జాగ్రత్తగా లేకపోతే ఏమవుతుంది? సో నెక్స్ట్ జరగాల్సిన వర్క్స్ అన్నీ కూడా డిలే అవుతాయి. ఫస్ట్ మనం మెయిన్ ప్రియారిటీ ఏమి ఇవ్వాలి? హెల్త్కి ఇవ్వాలి, రిలేషన్స్కి ఇవ్వాలి. తర్వాత మనం నెక్స్ట్ ఏవైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్కి ఇవ్వాలి. సో ఈ విధంగా మనం ప్రియారిటీస్ అనేవి చేంజ్ చేసుకుంటూ వెళ్ళి ఇది టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటాయి. ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని కలవాలి, ఆ వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. తర్వాత ఆ వ్యక్తి లేకపోతే మనం నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయలేం. అలాంటప్పుడు ఏం చేయాలి? సో వీ హ్యావ్ టు మీట్ ఇన్ పర్సన్, దెన్ వీ హ్యావ్ టు కమ్యూనికేట్ వెల్. సో మరి బ్యాక్ వచ్చేయాలి. ఇలా అన్నమాట. ఇది
మనకు ఒక చెప్పాలి అంటే ఒక విధంగా చెప్పాలి అంటే దాన్ని ప్రియారిటీ అంటారు. మనం ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని ఒక ప్రియారిటీస్ అనేది పెట్టుకోవాలి. సో ప్రియారిటీస్ పెట్టుకొని మనం వర్క్ చేయగలిగితే మనకున్నటువంటి స్ట్రెస్, తర్వాత ఏదైనా సరే మీరు ఒక పనిని అకంప్లిష్ చేయలేకపోయారు, సో ఇన్నర్గా ఒక విధంగా సెల్ఫ్ డౌట్ అనేది ఉంటుంది. ఆ సెల్ఫ్ డౌట్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఆ క్వాలిటీ ఆఫ్ టైము మీకు ఉపయోగపడుతుంది. దీన్ని ఏమంటారు అంటే ప్రియారిటైజ్ ఆఫ్ వర్క్. సో ఈ విధంగా చేసుకొని మనం ముందుకు వెళ్ళగలగాలి. సో ఈ విధంగా మనం ఈ పూర్తిగా ఈ ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క క్వాలిటీస్ అనేవి మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది పర్సనాలిటీని మనకు డెవలప్ చేసి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి మన పర్సనల్గా కానీ తర్వాత ప్రొఫెషనల్గా కానీ మన గోల్స్ని, తర్వాత మనం అనుకున్నటువంటి గోల్స్ని ప్రియారిటీగా ఉన్న టైంని మనం పెట్టుకొని చేయగలిగితే దెన్ సక్సెస్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ శివ. బై. థ్యాంక్ యూ. Thank you so much, Mohan. So this is a wonderful podcast. We know about the lot of questions about the whatever the view of the profession and passion, goal setting, and how we achieve the goals, priority. So thanks for your time. Thank you very much. We will meet in the coming podcast. Bye.